అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈరోజు కోటి సంతకాల సేకరణ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ సంతకాల సేకరణకు విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ మెడికల్ కాలేజీలో ఏదైతే ప్రైవేటీకరణ ఉందో ఖచ్చితంగా చేయడానికైతే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, చేయనివ్వమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో ఈ మెడికల్ కాలేజీలంతా కూడా పూర్తయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందనే ఒక అక్కస్తో ఈరోజు మెడికల్ కాలేజీలని ఆపేయడం కానీ, అలాగే మెడికల్ కాలేజీ సీట్లు తగ్గించడం కానీ ఇలాంటి కుట్రలు పన్నుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరు చేతనైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలని త్వరితగతిన పూర్తి చేసి ప్రతి పేదవాడికి అందుబాటులో తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప మీరు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే మీకు త్వరలో గుణపాఠం తప్పదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే పెత్తందారులు ఉన్నారో, ధనవంతులు ఉన్నారో వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు తప్ప ఈ పేద ప్రజలందరినీ కూడా గాలిలో వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు చేపట్టినటువంటి దాఖలాలు కూడా లేదని కూడా మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గవర్నర్ గారికి మేము రాస్తున్నటువంటి ఈ లేఖలు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇప్పుడు మా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఇదంతా కూడా గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అందించే కార్యక్రమం కూడా త్వరలో చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున మంగళవారం నాడు మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నిరసన ర్యాలీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుని ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.